శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధవ్యవ సంప్రక్తో వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ శివ మహాపురాణం రుద్ర సంహిత. విష్ణు వీరభద్రుల యుద్ధం. విష్ణు వీరభద్రులు వారి వారి శంఖాలు పూరించారు, సింహనాదాలు చేశారు. విష్ణువు యొక్క పాంచజన్యం స్వరం చెవిన పడేసరికి దేవతలకి ప్రాణాలు లేచి వచ్చినట్లయింది. ఇళ్లకు మళ్ళీ పోదామనుకుంటున్న వాళ్ళంతా మళ్ళా వెనుదిరిగి రణస్థలి చేరారు. చెప్పుకోదగ్గ యుద్ధం జరిగింది. గణాలు దొమ్మి చేసుకుంటున్నాయి. విష్ణు వీరభద్రులిద్దరూ ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు. అదేవిధంగా ఇంద్రుడు నందికేశుడితో తలపడ్డాడు. అస్ముడు అగ్నిని ఢీకొన్నాడు. కుబేరుడు కూష్మాండపతి కుమ్ములాటకు దిగారు. యముడు మహాలోకుడు ఓ వంక, నైరుతి చండు మరో వంక, వరుణునితో ముండు, వాయువుతో భృంగి ప్రశస్తమైన పోరాటం సాగిస్తున్నారు. భైరవుడు యోగిని చక్రాన్ని అండగా తీసుకుని దేవతల్ని గాయపరిచి నేల పడగొట్టి వాళ్ల రక్తపానంలో మునిగిపోయాడు. క్షేత్రపాలకులంతా పడిపోయిన దేవతల దేహాలను భోజనం చేసేసాగారు. ఇది యుద్ధ దృశ్యం. ఇంతలో విష్ణువు ఒకానొక క్షేత్రపాలకుడి మీదకి తన చక్రాన్ని ప్రయోగించాడు. కనిపెట్టాడు వీరభద్రుడు. ఆ చక్రాన్ని నటుక్కని పట్టుకుని గుటుక్కని బ్రింగేశాడు. ఆ దెబ్బతో భోనభోంతరాలు గగ్గోలైపోయాయి. అతి ప్రయాస మీద విష్ణుగణాలు ఆవిర్భవించి వీరవిహారం చేయసాగాయి. భగ్గుమన్నాడు వీరభద్రుడు. విష్ణుగణాల మొత్తాన్ని విఘడే తిరగకుండా అణిచేశాడు. అదే ఆవేశంతో తన త్రిశూలంతో విష్ణువుని లాగి ఒక్కటిచ్చుకున్నాడు. గుండె పగిలినంత పనయ్యి మూర్చపోయాడు విష్ణువు. అప్పుడు ఆ విష్ణువు నుండి ప్రళయాగ్ని సన్నిభమైన తేజస్సు వెలువడింది. కానీ అది నిరర్ధకంగా సముద్రంలో పడిపోయింది. మూర్ఛ తేరుకున్న విష్ణువు చక్రం ప్రయోగించబోయాడు. కానీ శివమాయ ప్రభావం వల్ల చక్రము దానిని దాల్చిన చెయ్యి కూడా స్తంభించిపోయాయి. అనంతరం వైదిక మంత్రోచ్చారణతో చెయ్యి కదిలింది. కానీ అది పని కాదనుకుని సారంగమనే ధనుస్సును ధరించాడు విష్ణువు. వీరభద్రుడు ఆ వెంటిని 3 చెక్కలుగా చేసి పారేశాడు. అలా ఎప్పుడైతే వీరభద్రుడు బాణప్రయోగం చేశాడో విష్ణువు పతనం తన పూర్వవాక్యం రీత్యాను అంతర్వాణి బోధన వల్లను యుద్ధభూమి నుంచి వైదొలగి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. యజ్ఞం మృగరూపంతో ఆకాశంలో పరుగు పెట్టసాగింది. దాన్ని పట్టుకుని తల నరికేశాడు వీరభద్రుడు. యజ్ఞాన్ని వదలలేని ధర్మదేవతను, కశ్యప ప్రజాపతిని, అరిష్టనేమిని, ఆంగిరసుని, కృశాశ్వుణ్ణి, దత్తర్షిని పట్టుకుని తలలు పగిలేయా అన్నట్టుగా తన్నాడు వీరభద్రుడు. అదితి సరస్వతుల ముక్కు నొసలు ఛేదించేశాడు. అప్పటిదాకా దక్షిణాగ్నులలో నుండి రుభువుల్ని వాళ్ళని పుట్టిస్తున్న భృగువుని వెతికి పట్టుకుని అతని కనుబొమ్మలు పెరికి పారేశాడు. చండు సూర్యుణ్ణి పళ్ళు రాలగొట్టాడు. నందికేశ్వరుడు కొట్టిన దెబ్బకి భృగువుకు గ్రుడ్లు పేలిపోయాయి. స్వాహ స్వధ దక్షిణ మంత్రాలు తంత్రాలు అన్నీ పరామర్శించబడ్డాయి. రుద్రగణాలు యజ్ఞాన్ని ఆర్పేయసాగాయి. ఎక్కడ దాక్కున్నాడో దక్షుడు అతన్ని గాలించి మరీ పట్టుకుని వీరభద్రుడు కొనగొటన దక్షుడి తల కొట్టి యజ్ఞగుండంలోకి విసిరేశాడు. శైవం వీరభద్రుడి మీద పుష్పవృష్టి కురిసింది. సుగంధమయమైన మందపవనాలు వేచసాగాయి. వచ్చిన పని పూర్తి కావడంతో కైలాసానికి మరలాడు వీరభద్రుడు. కృతార్థుడై వచ్చిన వీరభద్రుణ్ణి తాహతకు తగ్గట్టుగా అభినందించి వీర గణాధ్యక్షుడిగా పట్టం కట్టాడు పశుపతి. శివాయ నమః.